రోజు అవరేకాళ్ళతో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అవరేకాయలు అంటే మనం చిక్కుడుకాయలు అంటాం కదండి, సేమ్ ఇవి కూడా చిక్కుడుకాయల్లా ఉంటాయి. కర్ణాటక సైడు అవరేకాళ్ళు అంటారు. సేమ్ చిక్కుడుకాయ వండుకున్నట్టే వండుకోవచ్చు. దీంతో ఈరోజు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. వీటిని ముందుగా ఇలా గింజలు ఒలిసి పెట్టుకోవాలండి. పైన ఉన్న తోలు కూడా వండుకోవచ్చు, కానీ ఇవి లేతగా ఉంటే బాగానే ఉంటాయి. కానీ ముదిరిపోయినాయి కాబట్టి నేను ఇలా గింజలు ఒలిసి పెట్టానండి. చిక్కుడుకాయ గింజల్లానే ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉంటాయండి ఇవి కూడా. ఇప్పుడు ఇవి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక విజిల్ వస్తే చాలండి. గింజల్ని కుక్కర్లో తీసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఒక చిటికెడు ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఒక విజిల్ రానిద్దాం. ఆ గింజలు ఉడికేలోపు మనం ఆ కర్రీకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక 4 యాలక్కాయలు, ఒక 4 లవంగాయలు, ఒక యాలక్కాయ, ఒక చిన్న చెక్క, ఒక 6 పచ్చిమిరకాయలు, కాస్త కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. ఈ శనగపిండి ప్లేస్లో మీరు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పులు యాడ్ చేసుకోవచ్చు. నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను. నేను 250 గ్రామ్స్ అవరేకాళ్ళు గింజలు తీసుకున్నాను. దానికి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలండి. కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా తిరమాత వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవుతుంది, లేదంటే మాడిపోతాయండి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ అవరేకాళ్ళ గింజలను కూడా దీనిలోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ అవరేకాళ్ళ గింజలను కూడా యాడ్ చేస్తుంది. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి కాస్త వాటర్ యాడ్ చేసేయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ అంతా యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టు. ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు. ఇలా సాల్ట్ అది చూసేసాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉందండి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ అవరేకాడు
కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదండి. అంతేనండి. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.